హలో, ఈ వీడియోలో మనం స్టీవ్ జాబ్స్ గారి ఒక స్పీచ్ గురించి తెలుసుకుందాం. డిగ్రీ క్లాసెస్లో మనకి ఒక లెసన్కి ఇచ్చారు ఒక స్పీచ్. ఆ స్పీచ్ పేరు యూ హ్యావ్ గాట్ టు ఫైండ్ వాట్ యు లవ్ అనేది. స్టీవ్ జాబ్స్ గారి గురించి అండ్ ఆ స్పీచ్లో కొంత విషయాన్ని మనం తెలుసుకోవడం జరిగింది. 3 స్టోరీస్ చెప్తాను నేను. మొదటి స్టోరీ చెప్తున్నారు, ఆయన చదువు గురించి సంబంధించి చెప్తున్నారు అనమాట. అందులో ఆయన డ్రాప్ అవుట్ అయ్యాను నేను, నా మదర్ నన్ను అడాప్షన్కి ఇచ్చేసింది, అడాప్టెడ్ పేరెంట్స్ నన్ను కాలేజీలో జాయిన్ చేశారు, ఆ ఖర్చుని నేను మిగిల్చడం కోసం చదువు మానేసి కాలిగ్రఫీలోకి వెళ్ళానని చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. నన్ ఆఫ్ దిస్ హ్యాడ్ ఈవెన్ ఎ హోప్ ఆఫ్ ఎనీ ప్రాక్టికల్ అప్లికేషన్ ఇన్ మై లైఫ్. అయితే ఇక్కడ నేను చదివింది కాలిగ్రఫీ కానీ లేదా అంతకుముందు చదివిన కోర్స్ కానీ నా నిజ జీవితంలో అది అప్లై చేయడానికి పనికొస్తుందని చెప్పి నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, అనుకోలేదు. బట్ 10 years లేటర్ వెన్ వీ వర్ డిజైనింగ్ ద ఫస్ట్ మ్యాకింటోష్ కంప్యూటర్ ఇట్ ఆల్ కేమ్ బ్యాక్ టు మీ. అయితే 10 ఏళ్ళ తర్వాత మ్యాకింటోష్ అనే ఒక కంప్యూటర్ని మేము డిజైన్ చేసాం. నా ఫ్రెండ్ అయిన ఓజ్నియాక్తో కలిసి మ్యాకింటోష్ అనే ఒక కంప్యూటర్ని డిజైన్ చేసినప్పుడు నా క్యాలిగ్రఫీ నాకు పనికొచ్చింది. నేను నేర్చుకున్న క్యాలిగ్రఫీ నాకు పనికొచ్చింది. అండ్ వి డిజైన్డ్ ఇట్ ఆల్ ఇన్ టు ద మ్యాక్. సో నాకు తెలిసిన విద్యని ఉపయోగించుకొని నేను మ్యాక్ అనే ఒక ప్రోడక్ట్లో నేను దాన్ని ఉపయోగించి డిజైన్ చేయడం జరిగింది. ఇట్ వాజ్ ద ఫస్ట్ కంప్యూటర్ విత్ బ్యూటిఫుల్ టైపోగ్రఫీ. సో మ్యాక్ అనేది ద ఫస్ట్ కంప్యూటర్, అందమైన అక్షరాలతో టైప్ చేయగలిగిన మొట్టమొదటి కంప్యూటర్ ఏదైనా ఉందంటే అది మ్యాక్ అనమాట. ఇఫ్ ఐ హ్యాడ్ నెవర్ డ్రాప్డ్ ఇన్ ఆర్ on that single course in college, the Mac would have never had multiple typefaces or proportionally spaced fonts. సో ఆ రోజు నేను నా ఒరిజినల్ కోర్స్ నుండి డ్రాప్ అయ్యకపోయి ఉంటే, ఆ రోజు నేను కాలిగ్రఫీ క్లాసెస్కి అటెండ్గా ఉండకపోయి ఉంటే, ఈరోజు నేను తయారు చేసిన ఈ మ్యాక్ అనే ఈ కంప్యూటర్లో ఇంత అందమైన టైపోగ్రఫీ వచ్చి ఉండేది కాదు. అండ్ సిన్స్ విండోస్ జస్ట్ కాపీడ్ ద మ్యాక్, ఇట్స్ లైక్లీ దాట్ నో పర్సనల్ కంప్యూటర్ వుడ్ హ్యావ్ దెమ్. ఆ తర్వాత విండోస్ వాళ్ళు కూడా మా ఫాంట్స్ని కాపీ చేశారు. ఎప్పుడైతే విండోస్ వాళ్ళు మా ఫాంట్స్ని కాపీ చేశారో, ప్రపంచం మొత్తం కూడా అన్ని కంప్యూటర్స్లో కూడా మా ఫాంట్ వెళ్ళిపోయింది. సో ఇప్పుడున్న ప్రతి ఒక్క కంప్యూటర్లో కూడా మేము వాడిన ఫాంట్, నేను తయారు చేసిన ఫాంట్ ప్రపంచం మొత్తం వాడుతుంది. అది నాకు చాలా గర్వంగా ఉంది అని చెప్తున్నాడు. ఇఫ్ ఐ హ్యాడ్ నెవర్ డ్రాప్డ్ అవుట్, ఐ వుడ్ హ్యావ్ నెవర్ డ్రాప్డ్ on this calligraphy class, and personal computers might not have the wonderful typography that they do. సో ఆ రోజు నేను క్లాసెస్ డ్రాప్ చేసి ఉండకపోతే, ఆ రోజు నేను కాలిగ్రఫీ క్లాస్ జాయిన్ అయి ఉండకపోతే, ఈరోజు ఇంత అందమైన టైపోగ్రాఫ్ అనేది కంప్యూటర్ సిస్టమ్స్లో ఉండేది కాదు. ఆఫ్ కోర్స్ ఇట్ వాజ్ ఇంపాసిబుల్ టు కనెక్ట్ ద డాట్స్ లుకింగ్ ఫార్వర్డ్ వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్. అయితే ఆ రోజుల్లో ఫ్యూచర్ని తలుచుకొని ప్లాన్ చేసుకోవడం అనేది ఎప్పట్లో లేదు. నాకు అంత ఇంపాసిబుల్గా ఉండేది అనమాట కాలేజ్లో ఉన్నప్పుడు. కనెక్ట్ ద డాట్స్ అంటే ఏంటంటే నెక్స్ట్ ఏ స్టెప్ వేయాలి ఇది. సో అది ఒక ప్లాన్ ప్రకారం వెళ్తాం. అలాంటి పద్ధతి, అలాంటి ప్లానింగ్ అనేది ఆ రోజుల్లో నాకు ఇంపాసిబుల్గా ఉండేది. బట్ ఇట్ వాజ్ వెరీ వెరీ క్లియర్ లుకింగ్ బ్యాక్ ఫర్ 10 years లేటర్. అయితే 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటుంటే ఇవన్నీ కూడా నాకు కనెక్టెడ్ టు ద డాట్స్ లాగా అనిపిస్తుంది. చదువు మానేయడం, ఒక డాట్ నుండి ఇంకో డాట్ కాలిగ్రఫీలోకి వెళ్ళడం, కాలిగ్రఫీ నుండి మ్యాక్లోకి ఆ ఫాంట్ని, ఇవన్నీ కూడా కలుపుకుంటూ వెళ్తే లైఫ్ ఒక లైన్ లాగా, లైఫ్లో ఒక షేప్ వచ్చినట్టు నాకు అనిపించింది 10 years లేటర్. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పటికి కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది నేను ఏమేమి చేశాను, ఎలాంటి స్టెప్స్ వేసుకుంటూ వచ్చాను అనేది అని చెప్తున్నాను. అగైన్ యూ క్యాంట్ కనెక్ట్ ద డాట్స్ లుకింగ్ ఫార్వర్డ్, యూ కెన్ ఓన్లీ కనెక్ట్ దెమ్ లుకింగ్ బ్యాక్వర్డ్. సో అలా డాట్స్ మీరు కనెక్ట్ చేయాలనుకుంటే ముందు, అంటే ఫ్యూచర్లో జరగబోయేదాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేము కాబట్టి ముందుకు చూసుకుంటూ డాట్స్ని మనం కనెక్ట్ చేయలేము, వెనక్కి తిరిగి చూసి కనెక్ట్ చేసుకోవాలి.
సో యూ హ్యావ్ టు ట్రస్ట్ దట్ ద డాట్స్ విల్ సమ్హౌ కనెక్ట్ ఇన్ యువర్ ఫ్యూచర్. సో ఈ డాట్స్ని మీరు కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఫ్యూచర్లో మీరు ఈ డాట్స్ని కలుపుకుంటే ఒక ఫ్యూచర్ చక్కటి ఒక షేప్లో కనిపిస్తుంది. ఇది మాత్రం మీరు నమ్మండి ఖచ్చితంగా అంటున్నారు. యూ హ్యావ్ టు ట్రస్ట్ ఇన్ సంథింగ్, యువర్ గట్, డెస్టినీ, లైఫ్, కర్మ, వాట్ ఎవర్. సో మీరు నమ్మండి. దేన్ని నమ్మాలంటే మీ గట్స్, మీ ధైర్యం, మీ డెస్టినీ, మీ విధిరాత, మీ గోల్, మీ జీవితం, మీ లైఫ్, మీ కర్మ, మీరు చేసే పనులు, వాట్ ఎవర్ ఏదైనా సరే. సో వీటిని మీరు ఏమన్నా పిలుచుకున్నా సరే దాన్ని మీరు నమ్మండి. దిస్ అప్రోచ్ హ్యాస్ నెవర్ లెట్ మీ డౌన్ అండ్ ఇట్ హ్యాస్ మేడ్ ఆల్ ద డిఫరెన్స్ ఇన్ మై లైఫ్. సో ఇలాంటి ఆలోచన నన్ను ఎప్పుడు ఓడిపోనివ్వలేదు. పైగా నా లైఫ్లో గొప్ప గొప్ప మార్పులన్నీ సంభవించాయి. నా జీవితం మిగిలిన వాళ్ళ జీవితానికన్నా చాలా డిఫరెంట్గా ఉండడానికి ఇది ఒక కారణం అని చెప్తున్నారు. ఇది ఫస్ట్ స్టోరీ ఆయన చెప్పింది. సెకండ్ స్టోరీలోకి వెళ్దాం. మై సెకండ్ స్టోరీ ఈజ్ అబౌట్ లవ్ అండ్ లాస్. రెండో స్టోరీ, ఫస్ట్ స్టోరీ కనెక్టింగ్ ద డాట్స్. సెకండ్ స్టోరీ వచ్చేసి లవ్ అండ్ లాస్. తన జీవితంలో ప్రేమ అండ్ నష్టం అనమాట. ఐ వాజ్ లక్కీ, ఐ ఫౌండ్ వాట్ ఐ లవ్ టు డూ ఎర్లీ ఇన్ లైఫ్. నేను చాలా అదృష్టవంతుడిని. ఎందుకు అదృష్టవంతుడంటే ఐ ఫౌండ్ వాట్ ఐ లవ్ టు డూ ఎర్లీ ఇన్ లైఫ్. నా జీవితంలో చాలా ముందుగానే ఏం చేయాలి, దేన్ని నేను ఇష్టపడాలి అనే విషయం నాకు ముందుగానే తెలిసింది, అర్థమైంది, నాకు అవగతమైంది. Woz and I started Apple in my parents' garage when I was 20. Woz అంటే వోజ్నియాక్, ఈయన పార్ట్నర్ అనమాట. యాపిల్ కంపెనీని స్థాపించడంలో ఈయన పార్ట్నర్ స్టీవెన్ వోజ్నియాక్. వోజ్ అండ్ ఐ, వోజ్ నేను కలిసి మా పేరెంట్ యొక్క గ్యారేజ్ ఉంటుంది కదా వెనక, గ్యారేజ్లో మేము ఒక యాపిల్ కంపెనీని స్టార్ట్ చేసాం. అప్పుడు నా వయసు 20 ఏళ్ళు. We worked hard and in 10 years Apple had grown from just the two of us in a garage into a $2 billion company with over 4,000 employees. 10 yearsలో ఇద్దరు వ్యక్తులతో స్టార్ట్ అయిన యాపిల్ అనే కంపెనీ 10 yearsలో 4,000 మంది ఎంప్లాయీస్ వచ్చారు. సంవత్సరానికి $2 billion ఆ కంపెనీ వాల్యూ అంత పెరిగిందనమాట. వీ హ్యాడ్ జస్ట్ రిలీజ్డ్ అవర్ ఫైనెస్ట్ క్రియేషన్, ద మ్యాకింటోష్, ఏ ఇయర్ ఎర్లియర్ అండ్ ఐ హ్యాడ్ జస్ట్ టర్న్ 30. సో 30 years వచ్చిన తర్వాత, అంటే 10 ఏళ్ళు గడిచింది. 10 ఏళ్ళు గడిచిన తర్వాత ఇంకొక సంవత్సరంలో 10 ఏళ్ళు అవుతాయి అనగా 9 ఏళ్ళ తర్వాత, 9 ఏళ్ళకి వీళ్ళు తయారు చేసిన ఫస్ట్ కంప్యూటర్ని రిలీజ్ చేయడం జరిగింది, మ్యాకింటోష్ దాని పేరు. అండ్ దెన్ ఐ గాట్ ఫైర్డ్. అయితే ఆ తర్వాత ఈయన కంపెనీ నుండి బయటకు పంపించేశారు, యాపిల్ కంపెనీ నుండి. సో ఈయన కూడా ఫౌండరే, వన్ ఆఫ్ ద ఫౌండర్స్, బట్ ఈయన్ని బయటకు పంపించడం జరిగింది. హౌ కెన్ యూ గెట్ ఫైర్డ్ ఫ్రమ్ ఏ కంపెనీ యూ స్టార్టెడ్? క్వశ్చన్ రావచ్చు, డౌట్, అదేంటి ఆయన స్టార్ట్ చేసిన కంపెనీ కదా, ఆయన్ని బయటకు పంపించేయడం అని చెప్పి. వెల్, యాజ్ యాపిల్ గ్రూ వీ హైర్డ్ సమ్ వన్ హూ ఐ థాట్ వాజ్ వెరీ టాలెంటెడ్ టు రన్ ద కంపెనీ విత్ మీ. అండ్ ఫర్ ద ఫస్ట్ ఇయర్ ఆర్ సో థింగ్స్ వెంట్ వెల్. సో ఎలా జరిగిందో చెప్తాను అనమాట. ఫస్ట్ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు కంపెనీ పెరుగుతూ వచ్చినప్పుడు ఏం చేశానంటే, నాతో కలిసి పనిచేయడానికి కొంతమంది టాలెంట్ ఉన్న వాళ్ళని నేను తీసుకున్నా పనిలోకి, నాకు సహాయం చేయడానికి, నాకు హెల్ప్గా ఉంది, నా కంపెనీ ఇవ్వడానికి అనమాట. అయితే ఒక సంవత్సరం బాగానే నడిచింది. బట్ దెన్ అవర్ విజన్స్ ఆఫ్ ద ఫ్యూచర్ బిగాన్ టు డైవర్జ్ అండ్ ఈవెన్చువల్లీ వీ హ్యాడ్ ఎ ఫాలింగ్ అవుట్. ఆ తర్వాత వాళ్ళ ఆలోచనలు, నా ఆలోచనలు విభేదాలు వచ్చినాయి. నా ప్లానింగ్స్ వేరే, వాళ్ళ ప్లానింగ్స్ వేరే అవ్వడం వల్ల తర్వాత జరిగిన విషయాలన్నీ కూడా కొంచెం వెనక్కి తగ్గడం మొదలుపెట్టాయి అనమాట. వెన్ వీ డిడ్ అవర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సైడెడ్ విత్ మీ. సో ఎట్ 30 I was out. ఆ తర్వాత కొంతమంది సైడెడ్ విత్ హిమ్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా అతని వైపు, ఎవరైతే నాతో విభేదించారో అతని వైపు ఉండడం వల్ల నేను బయటకు రావాల్సి వచ్చింది. సో ఆ టైంలో నా వయసు 30 ఏళ్ళు. 20 ఏళ్ళకి కంపెనీ స్టార్ట్ చేసాము. 30 ఏళ్ళు వచ్చేసప్పటికి నేను బయటకు వచ్చేసా. అండ్ వెరీ పబ్లిక్లీ అవుట్. ఎంత అంటే కంప్లీట్గా బయటకు వచ్చేసాను.
వాట్ హ్యాడ్ బీన్ ద ఫోకస్ ఆఫ్ మై ఎంటైర్ అడల్ట్ లైఫ్ వాజ్ గాన్ అండ్ ఇట్ వాస్ డివస్టేటింగ్. ఆ ఎంటైర్ అడల్ట్ లైఫ్ 10 ఏళ్ళ టైం వేస్ట్ అయిపోయింది. ఎంత టైం వేస్ట్ చేశాను నేను చెప్పి చాలా బాధపడిపోయాను. డివాస్టేషన్ అయిపోయాను అనమాట. బాగా అంత కూలిపోయింది, ఆశల శోధం కూలిపోయింది అంటాం కదా, అలాగా చాలా చాలా బాధపడిపోయాను నేను. ఐ రియల్లీ డిడ్ నాట్ నో వాట్ టు డూ ఫర్ ఎ ఫ్యూ మంత్స్. ఆ తర్వాత కొద్ది నెలల పాటు ఏం చేయాలో తెలియలేదు నాకు. ఐ ఫెల్ట్ దట్ ఐ హ్యాడ్ లెట్ ద ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఎంటర్ప్రినర్స్ డౌన్, దట్ ఐ హ్యాడ్ డ్రాప్డ్ ద బ్యాటన్ యాజ్ ఇట్ వాస్ బీయింగ్ పాస్డ్ టు మీ. I felt that I had led the previous generations of entrepreneurs to. ఈయనకి ఏం చేయాలో తెలియలేదు. సంస్థ తలకిందులైపోయినట్టు అనిపించింది ఆయనకి. దట్ ఐ హ్యాడ్ డ్రాప్డ్ ద బ్యాటన్ యాజ్ ఇట్ వాస్ బీయింగ్ పాస్డ్ టు మీ. ఐ మెట్ విత్ డేవిడ్ ప్యాకర్డ్ అండ్ బాబ్ నాయ్సీ అండ్ ట్రైడ్ టు అపాలజైజ్ ఫర్ స్క్రూయింగ్ అప్ సో బ్యాడ్లీ. ఆ తర్వాత డేవిడ్ ప్యాకర్డ్, బాబ్ నాయ్సీ కనిపించారు. వాళ్ళకి అపాలజీస్ని కన్వే చేయడం జరిగింది. ఐ వాజ్ ఎ వెరీ పబ్లిక్ ఫెయిల్యూర్ అండ్ ఐ ఈవెన్ థాట్ అబౌట్ రన్నింగ్ అవే ఫ్రమ్ ద వ్యాలీ. చాలా డిప్రెషన్కి లోనైపోయాను నేను. ఒకనొక దశలో పారిపోదామా అనిపించింది. బట్ సంథింగ్ స్లోలీ బిగన్ టు డౌన్ ఆన్ మీ. అయితే కొద్ది కాలానికి నేను కోలుకున్నా మానసికంగా. ఏదో చేంజ్ కనిపించింది, ఏదో చేంజ్, గొప్ప మార్పు నాలోకి ప్రవేశించింది. ఐ స్టిల్ లవ్డ్ వాట్ ఐ డిడ్. సో ఇప్పటికి కూడా నేను చేసిన పని నాకు చాలా ఇష్టం. నేనేం చేశాను పాస్ట్లో, ఏం చేయబోతున్నాను, ఇదంతా నాకు ఐ లవ్డ్ ఇట్, నాకు చాలా ఇష్టం అది. ద టర్న్ ఆఫ్ ఈవెంట్స్ అట్ యాపిల్ హ్యాడ్ నాట్ చేంజ్డ్ దట్ వన్ బిట్. అయితే యాపిల్లో జరుగుతున్న విషయాల్లో కొంచెం కూడా మార్పు లేదు. ఐ హ్యాడ్ బిన్ రిజెక్టెడ్ బట్ ఐ వాజ్ స్టిల్ ఇన్ లవ్. నన్ను రిజెక్ట్ చేశారు, అయినా సరే నేను యాపిల్ కంపెనీ అంటే చాలా ఇష్టం. ఈరోజు కూడా నాకు యాపిల్ కంపెనీ నేను చాలా లవ్ చేస్తున్నాను. సో ఐ డిసైడెడ్ టు స్టార్ట్ ఓవర్. అందుకని నేను మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. మళ్ళీ అలాంటి కంపెనీ కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను నేను, యాపిల్ లాంటి కంపెనీ. ఐ డిడ్ నాట్ సీ ఇట్ దెన్, బట్ ఇట్ టర్న్డ్ అవుట్ దట్ గెటింగ్ ఫైర్డ్ ఫ్రమ్ యాపిల్ వాజ్ ద బెస్ట్ థింగ్ దట్ కుడ్ హ్యావ్ ఎవర్ హ్యాపెన్ టు మీ. సో ఆ రోజు నాకు తెలియలేదు, చాలా బాధపడ్డాను. యాపిల్ కంపెనీ బయటకు వచ్చాను, నాకు చాలా పెద్ద నష్టం అనుకున్నాను. కానీ ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే అది ఒక బెస్ట్ థింగ్, నా జీవితంలో జరిగిన ఒక గొప్ప విషయం అది, ఒక మంచి విషయం అది అని నాకు అనిపించింది. ద హెవీనెస్ ఆఫ్ బీయింగ్ సక్సెస్ఫుల్ వాజ్ రీప్లేస్డ్ బై ద లైట్నెస్ ఆఫ్ బీయింగ్ ఏ బిగినర్ అగైన్, లెస్ ష్యూర్ అబౌట్ ఎవ్రీథింగ్. సో సక్సెస్ఫుల్ అవ్వడం అనేది చాలా హెవీగా ఉంటుంది. అండ్ ఆ సక్సెస్ఫుల్గా ఉండడం అనే ఒక బరువు నుండి మళ్ళీ బిగిన్ చేయడం అనే ఒక మళ్ళీ బిగినర్గా ఉండడం, మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయడం అనేది కొంచెం లైట్నెస్ అనేది వచ్చింది జీవితంలో, చేంజ్ అయిందన్నమాట. అంత పెద్ద బరువు బాధ్యత నుండి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయడం అనేది రీప్లేస్ అయింది నా లైఫ్లో. లెస్ ష్యూర్ అబౌట్ ఎవ్రీథింగ్. సో ప్రతి దాని గురించి కూడా ష్యూర్గా ఏం లేదు నేను, ఐఎమ్ నాట్ ష్యూర్, తక్కువ ష్యూరిటీ ఉంది. ఇట్ ఫ్రీడ్ మీ టు ఎంటర్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్రియేటివ్ పీరియడ్స్ ఆఫ్ మై లైఫ్. సో ఎప్పుడైతే ఎక్కువ బాధ్యతలు అనిపించవో, సో ఆల్రెడీ పెద్ద కంపెనీ అనుకోండి, ఎక్కువ బాధ్యతలు ఉంటాయి, చాలా బరువుగా అనిపిస్తూ ఉంటుంది. కొత్తగా స్టార్ట్ చేసే అనుకోండి, ఎక్కువ హోప్స్ ఉండవు, అందుకని చాలా ఫ్రీగా ఉంటాడు ఈయన. సో ఆ తర్వాత ఆయన మళ్ళీ తన లైఫ్లోకి మళ్ళీ కొత్త క్రియేటివ్ పీరియడ్స్లోకి మళ్ళీ ఆయన ఎంటర్ అవ్వడం జరిగింది. డ్యూరింగ్ ద నెక్స్ట్ 5 years I started a company named Next, another company named Pixar, and fell in love with an amazing woman who would become my wife. ఆ తర్వాత 5 ఏళ్ళకి నెక్స్ట్ అనే ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత పిక్సార్ అనే ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఒక అద్భుతమైన ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాను. తను నా జీవిత భాగస్వామి అయింది. పిక్సార్ వెంట్ ఆన్ టు క్రియేట్ ద వరల్డ్స్ ఫస్ట్ కంప్యూటర్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ టాయ్ స్టోరీ. ఈ పిక్సార్ అనే సంస్థ ప్రపంచంలో మొట్టమొదటి యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ టాయ్ స్టోరీని క్రియేట్ చేసింది. టాయ్ స్టోరీని అది నిర్మించిందనమాట. అండ్ ఈజ్ నౌ ద మోస్ట్ సక్సెస్ఫుల్ యానిమేషన్ స్టూడియో ఇన్ ద వరల్డ్. ఈరోజు పిక్సార్ అనేది మోస్ట్ సక్సెస్ఫుల్ యానిమేషన్ స్టూడియో, ప్రపంచంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ యానిమేషన్ స్టూడియో అనమాట పిక్సార్.
In a remarkable turn of events, Apple bought Next. I returned to Apple, and the technology we developed at Next is at the heart of Apple's current renaissance. ఆ తర్వాత యాపిల్ కంపెనీ వాళ్ళు మా నెక్స్ట్ కంపెనీ కొనేశారు, నేను మళ్ళీ యాపిల్లోకి వెళ్ళిపోయాను. సో నెక్స్ట్ అనేది నేను స్థాపించిన ఒక కంపెనీ. ఇది ఈరోజు యాపిల్లో ఒక మెయిన్ అంట హార్ట్ ఆఫ్ ద యాపిల్ కంపెనీ అండి. అండ్ యాపిల్ కంపెనీకి మళ్ళీ తిరిగి జవసత్వాలు వచ్చాయి. అండ్ లారెన్స్ అండ్ ఐ హ్యావ్ ఏ వండర్ఫుల్ ఫ్యామిలీ టుగెదర్. ఆ తర్వాత లారెన్స్ కాదు, లారియన్ తన భార్య పేరు. లారియన్ అంటే నేను మంచి ఫ్యామిలీ అయ్యాము, పెళ్లి చేసుకున్న తన్ని మంచి ఫ్యామిలీగా మేము మారాము అని చెప్తారు. ఇంతవరకు అర్థము. మిగిలింది ఆ తర్వాత విషయాలు తర్వాత వీడియోలో మళ్ళీ కొన్ని తెలుసుకుందాం. టిల్ దెన్, థ్యాంక్ యూ అండ్ జై భారత్.